హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. December 13th షిఫ్ట్ 2లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ పేపర్ అండి ఇది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రాథమిక అవసరానికి చెందనిది. ఇందులో ప్రాథమిక అవసరం కానిది ఆప్షన్ 1 విద్య. నీరు, నిద్ర, ఆహారం అనేవి ప్రాథమిక అవసరాలు. విద్య అనేది గౌణ అవసరం. నెక్స్ట్ 1, క్రింది వాటిలో డిఏటి ఉపపరీక్ష కానిది. డిఏటి అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టు. సో దీనికి సంబంధించి ఉపపరీక్ష కానిది ఆప్షన్ 4 క్యుములేటివ్ స్కేల్. నెక్స్ట్ 1, పావ్లో ప్రయోగంలో ఆహారం. పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, ఒక పిల్లవాడు బొమ్మ పాత్రలతో వంట చేస్తున్నట్లు ఆడుకోవడాన్ని టీచర్ గమనించాడు. ప్రత్యామ్నాయ క్రీడను ప్రోత్సహించడానికి ఆ టీచర్ చేయవలసినది. ఆన్సర్ ఆప్షన్ 2. ఊహకు అవకాశం ఇచ్చే వస్తువులను అందించాలి. నెక్స్ట్ 1, ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసం పుస్తకాన్ని చదవడం కింది రకపు ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ 1, అభ్యసనం జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు కాదు, అనుభవం ద్వారా జరిగే మార్పు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హర్జన్ హాన్. నెక్స్ట్ 1, క్రింది వానిలో సాంఘిక పునర్బలనం. ఇందులో సాంఘిక పునర్బలనం ఆప్షన్ 4 చిరునవ్వు. నెక్స్ట్ 1, నిర్మాణాత్మక పద్ధతి కింది పద్ధతిని బలపరుస్తుంది. నిర్మాణాత్మక పద్ధతి అనేది కృత్యాధార పద్ధతిని బలపరుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, సహకార అభ్యసనంలో బృందం యొక్క విజయం దీనిపై ఆధారపడి ఉంటుంది. సహకార అభ్యసనంలో బృందం యొక్క విజయం అనేది ప్రతి ఒక్క సభ్యుని సహకారం మీద ఆధారపడి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, గిజుబాయి బడేకా రచన. గిజుబాయి బడేకా యొక్క రచన ఆప్షన్ 2 పగటి కళ. నెక్స్ట్ 1, విద్యా హక్కు చట్టం అమలు తేదీ. విద్యా హక్కు చట్టం అమలు తేదీ ఆప్షన్ 2 April 1, 2010. నెక్స్ట్ 1, క్రింది వానిలో జాతీయ విద్యా విధానం 2020లోని పాఠ్య ప్రణాళిక మరియు బోధనా విధాన సంస్కరణలకు సంబంధం లేనిది. ఆన్సర్ ఆప్షన్ 3 పాఠ్యాంశాలు, పరీక్షల సంఖ్యను విస్తృతం చేయడం. నెక్స్ట్ 1, దీక్ష యొక్క పూర్తి రూపం. దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 1 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ 1, ఫైల్ యొక్క ఆకృతి రూపం కానిది. ఫైల్ యొక్క ఆకృతి రూపం కానిది ఆప్షన్ 4 .xmf. నెక్స్ట్ 1, వర్గీకృత దత్తాంశపు అంకమధ్యమం యొక్క సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 x బార్ ఈక్వల్ టు సిగ్మా fx బై సిగ్మా f ఇంటూ n. నెక్స్ట్ 1, కవలలను, అన్నదమ్ములను, దాయాదులను పరిశీలించడం ద్వారా ఫ్రీమన్ వీటి మధ్య సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపారు. ఆన్సర్ ఆప్షన్ 2 అనువంశికతకు, ప్రజ్ఞకు. నెక్స్ట్ 1, వీరి ప్రకారం వయోజన దశ మధ్య దశ సంక్షోభం.
ఆన్సర్ ఆప్షన్ 3 ఎరిక్ లింగన్. నెక్స్ట్ వన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో ఉన్నత క్రమ అవసరాలు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆత్మ ప్రస్తావన, గుర్తింపు అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు. నెక్స్ట్ వన్, డేనియల్ గోల్మాన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 తన ఉద్వేగాలపై ఆధారపడుట. నెక్స్ట్ వన్, ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసి వెంటనే వ్యక్తీకరించడమే. ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసి వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, బండూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ప్రవర్తన వీటి ద్వారా అభ్యసించబడును. ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధన మరియు పరిశీలన అభ్యసన. నెక్స్ట్ వన్, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఒక. ఆన్సర్ ఆప్షన్ 2 అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష. నెక్స్ట్ వన్, ఒక పని చేయలేని అశక్తత లేదా అయిష్టత ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరచటాన్ని ఈ రక్షక తంత్రం అని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 పరివర్తనం. నెక్స్ట్ వన్, ఆరోహణ అభ్యసన వక్రరేఖలో ఎక్స్ అక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ. ఆన్సర్ ఆప్షన్ 2 దక్షత క్రమేణా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, జెడ్పీడీని విస్తరించండి. జెడ్పీడీ యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ 3 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, సంస్కృతి అనేది మానవుడు సృష్టించిన పరిసరాలు అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఎంజే హెర్కోవిట్స్. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం బహుమతిని మరియు ప్రతిఫలం పొందాలని ప్రవర్తించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 స్వీయ అభిరుచి ధోరణి. నెక్స్ట్ వన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి సరైన సమాధానంతో క్రింది వాటిని జతపరచండి. పూర్వ ప్రచాలక దశ ఏకమితి, మూర్త ప్రచాలక దశ పదిలపరుచుకునే దశ, అమూర్త ప్రచాలక దశ కార్యకారక సంబంధంతో ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి 18వ ఎక్కంను 20 సార్లు అభ్యసించడం ద్వారా నేర్చుకున్నాడు. ఒక నెల తరువాత తిరిగి పునఃస్మరణ చేయబోగా తడబడ్డాడు. 5 సార్లు పునరభ్యసనం చేసినంతనే మరలా యథావిధిగా చెప్పగలిగాడు. అయినా ఆ విద్యార్థి పొదుపు గణన శాతంలో. సో పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇక్కడ అసలు ప్రయత్నాలు 20, పునరభ్యసన ప్రయత్నాలు 5, నెక్స్ట్ అసలు ప్రయత్నాలు 20 ఇంటూ 100. సో 20 - 5 15, 15/20 ఇంటూ 100. 21 × 25 = 100, 15 × 5 15 5 = 75. సో ఆ విద్యార్థి పొదుపు గణన శాతం ఆప్షన్ 3 75%. నెక్స్ట్ వన్, మనోవైజ్ఞానిక సాంకేతిక పదాలు వాటి భాషావిర్భావముల సరైన జతను గుర్తించండి. జైగార్నిక్ అనేది రష్యన్ పదము, ఎమోవీర్ లాటిన్, డిస్లెక్సియా గ్రీక్, డెజావు ఫ్రాన్స్. ఆన్సర్ ఆప్షన్ 1. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.